అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతో పాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. దీంతో పాటు నామినేటెడ్ పదవుల పైన ఏ విధంగా, ఎందుకంటే ఆహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవి ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవం ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇలాగా వీటితో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో మాకు ప్రతి ఏడాది కమిటీలు వేసుకొని అక్టోబర్, నవంబర్ లో మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందండి. దాని మీద కూడా చర్చించడం జరిగింది. అయితే ఈసారి కూడా మెంబర్షిప్ కేవలం 100 రూపాయలు పెట్టే, గతంలో ఇన్సూరెన్స్ 2000 పెట్టుకున్నాం. ఈసారి దాన్ని కొంచెం మెంబర్షిప్ మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి, దాని మీద కూడా డిస్కస్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం.